హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ. బగారా రైస్తో కానీ, వైట్ రైస్తో కానీ, పులావ్, చపాతీలోకి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చిక్కటి గ్రేవీతో స్పైసీగా ఉండే ఈ మటన్ కర్రీని నేను చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం నేను ఇక్కడ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఇవి కొద్దిగా వేగే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు గరం మసాలాను వేసుకుంటున్నాను. ఒక 4 లవంగాలు, ఒక 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరాను వేసుకొని గరం మసాలాతో పాటుగా ఎండు కొబ్బరి, ధనియాలు, గసగసాలు వేగే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే వాటర్ పోసి మెత్తగా ఇలా పేస్ట్ చేసి తీసుకోవాలండి. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలని వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయండి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, అలా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక నాకు ఒక 3-4 నిమిషాల వరకు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిన్న మెంతి కట్టని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని వేసుకోవాలి. మటన్ కర్రీ కానీ, కీమా కర్రీ కానీ చేసేటప్పుడు మీరు మెంతి వేసుకొని చేసుకోండి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మెంతి వేగిన తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడుక్కున్న 750 గ్రామ్స్ వరకు మటన్ని వేసుకుంటున్నాను. మటన్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు మటన్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనం వేసిన మెంతి ఫ్లేవర్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కానీ మటన్కి బాగా పడతాయండి. అలాగే ఈ మటన్లో నుండి నీళ్లు ఉడతాయి కదండి, ఆ నీళ్లు మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మటన్లో నుండి నీళ్లు మొత్తం ఊరి అవి ఇనికిపోయి లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇలా అయిన తర్వాతనే మనం దీంట్లో ఉప్పు కానీ, కారం కానీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం. ఈ మటన్ కర్రీ కొంచెం కారంగానే ఉంటుంది కాబట్టి నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసానండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. మీరు కారం కనుక తక్కువ తినేవారైతే కొంచెం కారం తగ్గించి వేసుకోండి. ఈ మటన్ కర్రీ కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. వేసిన మసాలా మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా ఒక 2-3 నిమిషాల వరకు ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 కప్స్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా కడిగి తీసుకున్న పుదీనాను వేసుకోవడం వల్ల మటన్ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. పుదీనా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మీరు ఈ టైంలోనే ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ లాస్ట్లో చెక్ చేసి వేసుకుంటున్నాను. ఉప్పు, కారం కరెక్ట్గా సరిపోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాను మటన్ని. చూడండి, మటన్ ఉడికిపోయింది, అలాగే ఆయిల్ కూడా పైకి సపరేట్ అయిపోయింది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూపిస్తానండి. చూడండి, మటన్ ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. నేను తీసుకున్న మటన్ లేతది కాబట్టి 3-4 విజిల్ల వరకే ముక్క ఉడికిపోయిందండి. ఇందులో నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించిందండి, అందుకే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా,
దీంట్లోనే కొంచెం కడిగి తీసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయాలి. అంతే అండి, చిక్కటి గ్రేవీతో స్పైసీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.